హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ అయితే నేను మారేడుమిల్లి అయితే స్టార్ట్ అవబోతున్నాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని అక్కడి నుంచి మా ఫ్రెండ్ గడు ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పిక్ చేసుకుని అక్కడి నుంచి నేను మారేడుమిల్లి అయితే స్టార్ట్ అవుతాను సార్. అసలు మేము సామలకోటలో టీ తాగుదాం అనుకున్నాం, షాప్స్ దాటేస్తున్నాయి. ఇక అక్కడ ఇంకేం ఆగుతాం, వెనక్కి ఏం వెళ్తాం అనేసి జగ్గంపేట వరకు టీ తాగడానికి వచ్చేసాం. ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది, ఈ షాప్ దగ్గర టీ తాగుదామని సాగాం. టీ తాగేసి ఇంకా బయలుదేరడమే. ఇది మన జగ్గంపేట జంక్షను. అదే ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఇక్కడ నుంచి ఇంకొక 70 అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటి నుండి మనకి అడవి ప్రాంతం అనేది స్టార్ట్ అవుతుంది. ఘాట్ రోడ్స్ ఇంకా కొండల మధ్యలోంచి వెళ్తాము. వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్లో ఒక రిజర్వాయర్ అయితే ఉంది. ఆ రిజర్వాయర్ కూడా చూసుకుని మనం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇది భూపతిపాలెం రిజర్వాయర్. ఇక్కడైతే మంచి వ్యూ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే దిగొచ్చు. చూడండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ అంటే ఇది ఫ్రెండ్స్ భూపతిపాలెం రిజర్వాయర్. ఈ కొండల మధ్యలో ఫొటోస్ దిగుతూ ఉంటే మామూలుగా ఉండదు, మరి ఎట్లా ఉంటుంది మరి భూపతిపాలెం రిజర్వాయర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా తగిలేది మధ్యలో మారేడుమిల్లి ఉంది. ఇంకా మారేడుమిల్లికి వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ కొన్ని వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి, ఒక 3 వరకు ఉన్నాయి. అక్కడ అవి చూసేసుకుని నెక్స్ట్ ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది ఫ్రెండ్స్. పుష్ప షూటింగ్ జరిగింది కదా, ఆ ప్లేస్కి అయితే మనం వెళ్దాం. మీరు చెప్పండి, ఇక్కడ దగ్గరలో ఏ వాటర్ ఫాల్స్ బాగుంటుంది, ఎక్కడ ఉంటాయి? మీకేమన్నా తెలుసా? తెలీదా? ఉన్నారా? లేవండి ఏ బాబు, లేవు బాబు. లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. వాటర్ వేసి ఉంది, సైకోసాలే లేతులేదు. ఇది ఆకు మంచిది కాబట్టి నన్ను ఏం చేయలేదు. లేదు అంటే వేరేలా ఉండేది. నేను అక్కడి నుంచి అయితే పరుగు మామూలుగా ఉండదు. ఇంకా మా ఊడికి ఆనందం వచ్చి పాటలు పాడుతున్నాడు ఫ్రెండ్స్, ఎగిరే రూపాయి అని. మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎవరైనా సరే మారేడుమిల్లి రావాలనుకుంటే కనుక ఓన్ వెహికల్ మీదే రండి. ఫైనల్గా అయితే మేము మారేడుమిల్లి అయితే వచ్చేసాం. మేము ఇక్కడికి రావడానికి ఖర్చు ఎంత అయిందంటే, నేను అప్ అండ్ డౌన్కి రావడానికి వెళ్ళడానికి అయితే పెట్రోల్ కొట్టించేసాను 700 రూపీస్. నాకు లెక్క ప్రకారంగా 600 రూపీస్ సరిపోద్ది. నేను 700 ఎందుకు కొట్టించానంటే, మళ్ళీ మేము ఇక్కడ ఘాట్ రోడ్స్ అనేది కొన్ని ఎత్తులు గట్రా వెళ్ళాల్సి ఉంటుంది కదా, అప్పుడు ఏమన్నా ఇంకా పెట్రోల్ ఎక్కువ అవుతుందేమో అనేసి 700 కొట్టించాను. ఇప్పుడు మనం అనేది టిఫిన్ అయితే చేసి బయలుదేరదాం ఇక్కడ నుంచి.
పూరి అయితే తీసుకున్నాం. ఇక్కడ ప్లేట్ పూరి వచ్చేసి 25 రూపీస్ పడింది ఫ్రెండ్స్. రెండు పూరి వస్తుంది. టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం. బాగుంది. హోటల్ పేరు వచ్చేసి చెన్నై ఫేమస్ పొరాటా. ఈ హోటల్లో మనకి ఫేమస్ వచ్చేసి పొరాటా ప్లస్ ఎగ్ దోశ, ఈ రెండు అయితే మనకి ఫేమస్ ఇక్కడ. ఎవరైనా మారేడుమిల్లి వస్తే కనుక ఇక్కడ కంపల్సరీ అయితే టిఫిన్ అయితే చేయండి. టిఫిన్ బాగుంది కానీ చట్నీస్ అయితే యావరేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ పొరాటా ప్లస్ ఎగ్ దోశ బాగుంటుందంట, అవైతే ట్రై చేసి చూడండి. ఇప్పుడు వచ్చి మనం రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. యాక్లవ్య బ్యాంబో రిసార్ట్స్. ఇక్కడ వచ్చేసి మనకి పర్ పర్సన్కి 300 చేంజ్ పడుతుంది ఫ్రెండ్స్. ఒక ముగ్గురికి 1000 రూపీస్ పడుతుంది. ఈ చిన్న రూమ్స్ ఎంత ఉంటాయో అలా వెళ్దాం ఒకసారి. ఈ రిసార్ట్లో వచ్చేసి మనకి వాళ్ళే దిండ్లు దుప్పట్లు వాళ్ళే ఇస్తారు. అండ్ 1 డేకి వచ్చి మనకి 1000 రూపీస్ పడుతుంది 3 మెంబర్స్కి. ఒకవేళ ఎక్స్ట్రా 4 మెంబర్ మన గ్రూప్లో ఉంటే కనుక వాళ్ళే బెడ్ అయితే తీసుకొస్తారంట. ఆ బెడ్కి మనకి సమ్ ఆఫ్ అమౌంట్ ఛార్జ్ అయితే చేస్తారంట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జలతరంగిణి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ జలతరంగిణి వాటర్ ఫాల్స్లో మనకి ఇప్పుడైతే వాటర్ అయితే తక్కువ ఉందంట. ఆ బాబాయ్ని అయితే అడిగాను నేను, వాటర్ అయితే తక్కువ ఉందంట. వెళ్ళనిస్తారు లేకపోతే లేదు అని చెప్పారు. మనం అయితే వెళ్ళైతే మనం అక్కడ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. తర్వాత మనం నెక్స్ట్ వచ్చి అమృతధార వాటర్ ఫాల్స్కి వెళ్దాం. తర్వాత మనకి పుష్ప షూటింగ్ జరిగింది కదా, అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ నుంచి పక్కన మనకి కొంచెం వాటర్ అనేది ఉంటుంది, అక్కడికట్ట చాలా బాగుంటుంది. అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి లోపల వాటర్ లేని కారణంగా మనల్ని అయితే లోపలికి వెళ్ళనివ్వలేదు. ఇక్కడైతే వాటర్ అయితే లేదంట. అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వాటర్ అయితే ఉందండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్కడికైతే మనం వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. నెక్స్ట్ చలో వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ తగిలే వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇది మనకి అమృతధార వాటర్ ఫాల్స్కి దగ్గరలో ఉంటుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఈ ఐరన్ రాడ్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ ఐరన్ రాడ్స్ అనేది లేవు, మొత్తం ఓపెన్గా ఉండేది. ఇక్కడ ఐరన్ రాడ్స్ లేకుండా మొత్తం ఓపెన్గా ఉండేది. ఎవరైనా సరే అక్కడ అలా పడిపోతారు ఒకవేళ ఇల్లుంటే, అంత అలా ఉండేది. ఇప్పుడైతే ఈ ఐరన్ రాడ్స్ అయితే కట్టారు. వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. సో ఇప్పుడైతే మనం అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడికి లోపలికి అయితే వెళ్దాం. లోపలికి అయితే వచ్చేసాం. టికెట్స్ అయితే తీసుకున్నాం. అమృతధారకి 50 రూపాయలు తీసుకున్నాడు పెర్ హెడ్కి వచ్చి. ఇలా కొంచెం కిందకి అయితే ఒక 200 మీటర్స్ వరకు మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదే అమృతధార వాటర్ ఫాల్స్. ఇలా చాలా దూరం వరకు కింద వరకు అయితే ఉంటుంది. ఒక 800 మీటర్స్ వరకు ఉంటుంది. అక్కడ జారడానికి కూడా మనకి భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైన చూసారు కదా ఒక అబ్బాయిని, అక్కడికైతే నేను ఎక్కాలనుకున్నాను. అక్కడికి ఎక్కడానికి ఇలా కొండల పైకి ఎక్కేస్తుంది అనమాట. అక్కడ దారి ఉందని చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత చూస్తేనేమో అక్కడ దారి అసలు ఏం కనబడట్లేదు. అక్కడ ఎటు వెళ్ళాలో తెలియలేదు. మళ్ళా కిందకి వచ్చేద్దాం అనేసి కిందకైతే దిగిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము.
ఇక్కడ మనకి పుష్ప షూటింగ్ అనేది జరిగింది ఫ్రెండ్స్. అదే దుంగలు అనేది అలా తేలుతూ వస్తాయి కదా, ఆ ఫుటేజ్ అంతా ఇక్కడే మనకి తీశారు. ఇంకొంచెం ఎదర్ వరకు ఉంటుంది. చూసారు కదా, ఇక్కడే పుష్ప షూటింగ్ కూడా జరిగింది. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. ఇది ఒక హిడెన్ లొకేషన్ ఫ్రెండ్స్. ఇందాక వ్యూ పాయింట్ చూపించాను కదా, అక్కడ నుంచి కొంచెం ఎదరికి ఒక 100 మీటర్స్ రాగానే మీకు రైట్ సైడ్లో ఒక దారి అయితే ఉంటుంది. రైట్ సైడ్లో కొంచెం కిందకి దిగిన తర్వాత మనకి ఒక ఇలాగా వాటర్ ఫ్లోటింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా మనకి వాటర్ ఎంత క్లియర్గా ఉందో. ఒకవేళ కానీ మీరు మారేడుమిల్లి వస్తే కనుక ఈ ప్లేసెస్ అయితే మీరు కంపల్సరీ విజిట్ చేయండి ఫ్రెండ్స్. మనం మళ్ళా మారేడుమిల్లి అయితే వెళ్ళిపోయి ఫుడ్ తీసుకుని అక్కడ ఫుడ్ అయితే తినేద్దాం. మేము ఒక హోటల్గా అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈయన బొంగులో బిర్యానీ అయితే చేస్తున్నాడు చూడండి, బ్యాంబో బిర్యానీ. ఫస్ట్ కుంటా వీళ్ళు ఏం చేశారంటే రైస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఉడకబెట్టిన రైసు ప్లస్ చికెను, మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసేసి మిక్స్ చేసి దాంట్లో బొంగులు అనేసి వేసేసి తర్వాత దాంట్లో వాటర్ అనేది వేస్తున్నారు. దీంట్లో మనకి ఆయిల్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ఆయిల్ వేయరు వీళ్ళైతే. ఎక్కడ మన మారేడుమిల్లిలో ఎక్కడైనా సరే బొంగులో తయారు చేసిన బిర్యానీ మాత్రం ఆయిల్ అయితే వేయరు. అలాగే బొంగులో చికెన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కూడా ఆయిల్ అయితే వేయరు. ఆయిల్ వేయకుండానే వీళ్ళందరూ తయారు చేస్తారంట. అది అయిపోయిన తర్వాత ఇలా పొయ్యి మీద అనేది పెడతారు కట్టెల మీద. ఈ కట్టెల మీద అలాగా ఒక 1 అవర్ పాటు అలా ఉడకాలంట. అప్పుడే మనకి బిర్యానీ రెడీ అవుతుంది అంట ఫ్రెండ్స్. బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత చూడండి ఎలా తీస్తున్నారో ఆయన. ఎవరైనా సరే మళ్ళీ పార్సల్ కట్టించుకుని వెళ్తారు కదా, తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, లేదంటే దానికి ఉన్న మసి అదంతా బిర్యానీలో పడిపోతుంది. మనకి సర్వ్ చేసేసారు. మేము అక్కడే హోటల్ ఉంటే హోటల్ లోపలే తినేస్తున్నాం ఫ్రెండ్స్. తినడం అయిపోయిన తర్వాత మేము కాకినాడ అయితే ఇంకా బయలుదేరిపోదాం అనుకున్నాం ఫ్రెండ్స్. అలా గుడిసు వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ మళ్ళీ మాకు లేట్ అవుతుందనేసి ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో లోటుపాట్లు తప్పులు ఏమన్నా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను అవి సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.